I'll brief. Even if you look at the SIG point of view, our Visakhapatnam campus, where we are doing medic and we are also doing clinical research. And on the top, so how did this campus start? This campus started with a convinced him that we need super specialty eye care facility. Till the facility started functioning on the July OU Operation Eyesight Universal Canada, and these are the dignitaries. The GMR Foundation provided us support, and the campus was from the Nimmagadda Prasad Foundation, and to provide a dedicated facility for their training. Realized that lazy eye problem was quite common, and employed Microsoft and ONMs and other ophthalmic technicians who are involved in the board for hospitals. Just to look at some of the other aspects, eye banking, as I said, with togetherness, we work. And glasses prescribed were 1014, out of which 535 were dispensed. Mukundan have been awarded merit certificate for photography in slit lamp category. Teja has been awarded best poster discussion at 39th APAO Congress, and also coming to one more new achievement is the Institute for Elderly Eye Care. Dr. Pragati Sureka, who is a psychologist, delivered a guest lecture on how family members can effectively support older adults. పేషెంట్ బ్లాక్ ఓపెనింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళకి ఒకే రకమైన సర్వీస్ ఇవ్వడం అనేది ఈ ఎల్వి ప్రసాద్కు ఉన్నటువంటి ప్రత్యేకత. మిగతా హాస్పిటల్స్లో మీ ఆర్థిక స్థితిగతులను బట్టి ఉంటాయి. ఇక్కడేమో ఈ క్యాంపస్లో వచ్చిన వాళ్ళందరికీ ఒకే రకంగా ట్రీట్ చేయడం అనేది వాళ్ళ విజన్లో ఒక ముఖ్య భాగం. వాళ్ళ విజన్ను అచీవ్ చేయడం కోసం లారస్ ల్యాబ్స్ తరపున మా వంతు సహాయం మేము చేశాము. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనీ కన్నా కమిట్మెంటు, డెడికేషను నా స్టాఫ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా మా శుభాకాంక్షలు, వాళ్ళ కమిట్మెంట్కి, డెడికేషన్కి. ఇప్పుడు కొన్నిసార్లు మనీ ఉన్నంత మాత్రం అన్నీ జరిగిపోవు. ఫస్ట్ టాలెంట్ కావాలి. ఆ టాలెంట్ ఉపయోగించుకోవడానికి టెక్నాలజీ కావాలి. ఈ టెక్నాలజీ, టాలెంట్ ఉన్న తర్వాత ఆ ట్రస్టును, ఆ కేరింగ్నెస్ ఫీలింగ్ కావాలి. ఆ మూడు కూడా ఇక్కడ బాగా ఉన్నాయని మా అభిప్రాయం. ఈ సెంటర్ ఇంకా గ్రో అయ్యి ఇంకా ఎక్కువ మందికి ఈ విజన్ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ చేస్తారని భావిస్తూ ఉన్నాం. సో ఈరోజు చాలా ఆస్పీషియస్ డే అండి. ఈరోజు లారస్ ల్యాబ్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కొలాబరేషన్ నుంచి మేము లారస్ ల్యాబ్ అవుట్ పేషెంట్ కేర్ ఫెసిలిటీ ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు ఇనాగ్యురేషన్ అయిందండి. ఈ ఫెసిలిటీలో మేము 12 ఎగ్జామినేషన్ రూమ్స్, ఒక డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ అండ్ వెయిటింగ్ హాల్ డెవలప్ చేసాం. ప్రతి ఎగ్జామినేషన్ రూమ్లో ప్రతిరోజు అరౌండ్ 20 పేషెంట్స్కి ఐ చెకప్ చేయొచ్చు. డయాగ్నోస్టిక్స్లో వాళ్ళకి అవసరమైన కంటి పరీక్షలు చేయొచ్చు. అలాగే వెయిటింగ్ కోసం ఒక మంచి గ్రీనరీ ఏరియాలో అరౌండ్ 100 పేషెంట్స్కి సీటింగ్ కెపాసిటీ వెయిటింగ్ హాల్ కట్టాం. దాంట్లో ప్రతిరోజు అరౌండ్ ఓవర్ ఫుల్ డే 200 జనాలు కూర్చోవచ్చు, మంచిగానే ఐ చెకప్ చేసుకొని వెళ్ళచ్చు. ఈ రకాలుగా మేము ప్రతిరోజు ఇంకా 200 పేషెంట్స్కి హెల్ప్ చేయగలుగుతాం. ఆ రకాలుగా ఈ ఫెసిలిటీ డెవలప్ చేసాం. ఈ ఫెసిలిటీకి సపోర్ట్ చేయడానికి లారస్ ల్యాబ్స్ టీమ్కి మేము చాలా కృతజ్ఞతగా ఉన్నాం. ఆ రకాలుగా మేము ముందుగా వైజాగ్లో దగ్గరలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్కి మేము ఇంకా బెటర్గా హెల్ప్ చేయగలుగుతాం, అదే కోరుకుంటున్నాం.